ఆయన పోయేటప్పుడు ఏదో బాటిల్ ఏమో పట్టుకుపోయినట్ట, నేను చూడలేదు, నాకు తెలియదు మరి ఏం పట్టుకుపోయిండో తెలియదు. మా ఇంటికా నుంచే అట్టెడు పోయినాక మా ఇంటి పక్క వాళ్ళు చెల్లె శంకరయ్య ఏమో పట్టుకుపోతాడంటే వాటర్ బాటిల్ కావచ్చు అక్క, మరి సమ్మెకు పోతున్నాడు కదా దూపు అయితే తాగుతాడేమో అనుకున్నా అని నేను అనుకున్నాను. అయితే కావచ్చు తెల్ల బాటిల్ అయితే ఉన్నదంటే మంచి నీళ్ళు అని నేను అనుకున్నాను. నేను ఎంబటే ఇక నా మనోరాలు తీసుకొని నేను వస్తాపా అని ఆయన వెనకాల పోతాను, తలుపు దగ్గరేసి అట్టెడు పోయేటాలకు ఇక నాకు టెన్షన్ వచ్చింది, మరి ఏంది మనిషి గట్టెట్లో పోయింది ఏందని ఆ డిపోకు ఫోన్ చేసిన నేను. చేసిన డిపోకు ఫోన్ చేసి ఇట్లా మా ఆయన కొంచెం మనస్తాపం చెంది వచ్చిండు, మరి ఏమన్నా చేసుకుంటాడా, మరి మంచిగా ఉన్నాడు కొంచెం కనిపెట్టండి అని చెప్పిన నేను. చెప్తే అప్పటికే అంటుండు, లేదమ్మా నువ్వు వచ్చేయి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు మీ ఆయన అని చెప్పిండు ఆయన. నాకు పోయేసి పోయడానికి తగలబడిపోయాడు, హాస్పిటల్కి వేసుకుపోయిందంటే హాస్పిటల్కి వేసుకుపోయి పోమ్మా అని అక్కడ విలేకరులు అందరూ ఉంటే ఆమె మాట్లాడే పరిస్థితి లేదు, ఆమెను వెళ్ళిపోనియండి మేము మాట్లాడుతున్న ఆర్టిస్ట్ అమెరికలు అందరూ ఆమెను వెళ్ళిపోనియండి. నిన్న ఒక ఆర్టిస్ట్ మెకానికే తీసుకుపోయింది నన్ను హాస్పిటల్కు తీసుకుపోయి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అప్పటికే మొత్తం ఇదంతా గాలి మంటలు పడుసరే పోయాక ఏం జోకు రాసిళ్ళు, ఏం జోకు రాస్తే ఏం జోకు పోతున్నావు. అంబులెన్స్లో పోయినా నేను కూడా.